భగవంతుడికి మనమేదో చేశామని అనుకోవడం అంటే మూర్ఖత్వం. అలా కాకుండా భగవంతుడు మన చేత ఈ పని చేయించుకున్నాడు అంటే అది దైవత్వం. నాకు బాగా గుర్తు, నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతికి అంతకుముందు ఒక భక్తుడిని అంతే, అది కూడా ఒక 6-7 సార్లు వెళ్ళాను. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు రీత్యా చూస్తే నా పుట్టినప్పటి నుంచి ఉద్యోగం దాకా చూసుకోండి. అలాంటిది జాబ్లో భాగంగా అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాతన ఇవాళ ఉన్నటువంటి ప్రసాదాలు కేంద్రం బయటికి తీసుకురావడంలోనో, అంటే పెద్దదే ఇవాళ ఎన్ని లడ్డూలు కావాలంటే అనే వస్తున్నటువంటి ఇష్యూనో, లేకపోతే ఒక అన్నదానంలో టోకెన్ల సిస్టమ్ తీసేపించడంలోనో, కొండపైన వివాహాల విషయంలో ఇట్లాంటి అనేక వార్తలు రాయటం, అప్పుడే స్పందించి ప్రభుత్వ టీటీడీ కూడా చర్యలు తీసుకోవడం, ఇదంతా జరిగింది. ఆ టైంలో మీ వార్తల కోసం చేస్తున్నారు, లేకపోతే మీ ప్రచారం కోసం చేస్తున్నారు, లేకపోతే దేవుడిని అవమానిస్తున్నారంటే అసలు పొరపాటును కూడా దేవుడికి అవమానం అనే పదం పక్కన పెట్టేయండి. దేవుడు జనానికి ఏదైనా చేయాలనుకుంటాడు, భక్తుడికి మంచి జరగాలనుకుంటాడు. అది మీరు చేయలేకపోతున్నారు కాబట్టి గుర్తు చేసే బాధ్యత నాకు భగవంతుడు నా ద్వారా చేస్తున్నాడు, నా చేత చేయించాడు అంతే తప్పించి నాకు ఇది లేదని చెప్పేవాడిని తప్పించి ఎప్పుడు నాస్తికుడిని కాదు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పేవాడిని. ఎందుకంటే భగవంతుడు మనను ఒక టూల్గా వాడుకున్నారు, మంచిది, ప్రజలకు భక్తుడికి మంచి చేయడానికి. అట్లాగా ఒక ఫీల్ అవుతా నేను. ఇది ఇవాళ అయోధ్య రామాలయ నిర్మాణం విషయంలో అది ఖచ్చితంగా మోడీ, యోగి ఆదిత్యనాథ్ వాళ్ళు పుట్టినప్పటి నుంచి అయోధ్యలో రామ జన్మభూమి కట్టించడం కోసం పుట్టలేదు. కానీ బలమైన ప్రభుత్వం, స్థిరమైన ప్రభుత్వం, నిలకడైనటువంటి ఆలోచన, చట్టబద్ధమైనటువంటి విధానం, అదే సందర్భంలో బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన, భక్తులు ప్రపంచం నలుమూల నుండి వస్తే దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసే క్రమం, ఇన్ని రకాలైనటువంటి దాన్ని బాధ్యతాయుతంగా చేసేటువంటి ఇద్దరిని, ఒక ఆయన పూర్తిగా భక్తుడు, ఇంకొక ఆయన పూర్తిగా సన్యాసం తీసుకున్నటువంటి, ఇలాంటి వాళ్ళకి అప్పచెప్పి ఇవాళ అయోధ్యలో రామాలయ నిర్మాణం అనేటువంటిది వాళ్ళ చేతుల మీదుగా నడిపించారు. అంటే భగవంతుడే వాళ్ళని వాడుకున్నారు. ఇది తరతరాలుగా జరుగుతున్నటువంటి వ్యవహారానికి పరిష్కర్తల కింద వాళ్ళని వాడుకున్నారేమో అనిపిస్తుంది నాకు.